నమస్తే అందరికి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఫిట్ విత్ ఎస్కే. ఈరోజు టాపిక్ వచ్చేసి జిమ్ బిగినర్స్ ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు జిమ్ స్టార్ట్ చేసేటప్పుడు కామన్గా చాలామంది ఇవే మిస్టేక్స్ చేస్తారు. అవేంటో చెప్తాను. చెప్పే మిస్టేక్స్ అవి అవాయిడ్ చేస్తేనే మనకి జిమ్లో మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఫుల్ క్లారిటీగా చెప్తాను అనమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడు. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి వార్మప్ని స్కిప్ చేయడం. చాలామంది బిగినర్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్లీ వెళ్ళిపోయి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తారు. చేయడం వల్ల మన మజిల్ ఎక్కువ బ్రేక్ అయ్యి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వార్మప్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మన మజిల్స్ రెడ్యూస్ అయ్యి బ్లడ్ ఫ్లో పెరిగి మన బాడీ అనేది వర్కౌట్ చేయడానికి రెడీ అవుతుంది. అండ్ ఇంజురీస్ కూడా చాలా తక్కువగా అవుతాయి అన్నమాట. సొల్యూషన్ కూడా చెప్తాను. ఇంజురీస్ అవ్వకుండా ఉండాలంటే వార్మప్ అనేది చేయండి, ఓకేనా? కార్డియో 5 to 10 minutes లైట్ కార్డియో అనమాట. లైక్ సైక్లింగ్ కానీ ట్రెడ్మిల్ కానీ ఒక 5 to 10 minutes అనేది చేసుకోండి, ఓకేనా? సెకండ్ మిస్టేక్ వచ్చేసి రాంగ్ డైట్ మైండ్ సెట్ అనమాట. మీరు రెస్ట్ ఇచ్చిన రోజున జిమ్కి వెళ్ళట్లేదు కదా అని ఏది పడితే అది తినకూడదు, ఓకేనా? బాడీకి ప్రాపర్ డైట్ అండ్ కార్బ్స్ అండ్ ఫైబర్ విటమిన్స్ ఇలాంటివి బ్యాలెన్స్డ్గా లేకపోతే మన బాడీ అనేది బిల్డ్ అవుతుంది అనమాట, ఓకేనా? దీనికి ఒక సొల్యూషన్ కూడా చెప్తానమాట. మీరు బాడీకి ప్రాపర్ డైట్ అనేది అంటే ఎగ్స్, చికెన్, పన్నీర్, దాల్, నట్స్, మిల్క్ ఇలాంటి ఫుడ్ అనేది డైలీ మీ ఫుడ్ ఇంటేక్లో ఉండేలా యాడ్ చేసుకోండి. థర్డ్ మిస్టేక్ ఏంటంటే హెవీ వెయిట్స్తో వర్కౌట్ స్టార్ట్ చేయడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హెవీ వెయిట్తో ఎప్పుడు వర్కౌట్ అనేది బిగినర్స్ స్టార్ట్ చేయకూడదు అనమాట. బిగినర్స్ అయినా అడ్వాన్స్ అయినా హెవీ వెయిట్తో వర్కౌట్ అనేది స్టార్ట్ చేయకూడదు. లైట్ వెయిట్ తీసుకొని స్టార్టింగ్ వార్మప్ చేసుకొని తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట బిగినర్స్కి. బిగినర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఎంత ఎక్కువ వెయిట్స్తో చేస్తే అంత బాడీ అనేది బిల్డ్ అవుతుంది అనుకుంటారని, కానీ మనకి వెయిట్స్ ఇంపార్టెంట్ కాదనమాట. ప్రాపర్ డైట్ అండ్ న్యూట్రిషన్ అండ్ వర్కౌట్ ప్రోగ్రెసివ్ అవ్వాలి అనమాట. ప్రతి సెట్కి వెయిట్స్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. అంతేగాని స్టార్టింగ్లోనే వెయిట్స్తో చేయకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి సొల్యూషన్ కూడా చెప్తాను. స్టార్టింగ్ ఫార్మ్ అండ్ టెక్నిక్ మీద ఫోకస్ చేయండి, తర్వాత స్లోగా వెయిట్స్ ఇంక్రీజ్ చేస్తూ మీరు ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ పెంచుకోండి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే మొబైల్తో బిజీ అవ్వడం. వర్కౌట్ చేసే మధ్యలో మొబైల్ తీసి ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్తో బిజీ అయిపోతారనమాట సెట్స్ మధ్యలో. దీనివల్ల మజిల్ పంప్ అనేది స్పాయిల్ అయిపోద్ది అండ్ వర్కౌట్ టైం కూడా డబుల్ అయిపోద్ది. దీనికి సొల్యూషన్ కూడా చెప్తాను. మొబైల్ అనేది పక్కన పడదేంగి మీరు వర్కౌట్ మీద 100% ఫోకస్ చేయండి. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే రెస్ట్ని ఇగ్నోర్ చేస్తారు. మనం జిమ్ చేస్తున్నాం కదా మజిల్ గ్రోత్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ రియల్ మజిల్ గ్రోత్ ఎప్పుడు అవుతుందంటే మన స్లీప్ మంచిగా డైలీ 7 hours to 8 hours స్లీప్గా తీసుకున్నప్పుడే మనకు మజిల్ గ్రోత్ అనేది చాలా బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే మినిమం డైలీ 7 to 8 hours స్లీప్ ఉండేలా చూసుకోండి. సిక్స్త్ పాయింట్ ఏంటంటే కార్డియో ఎక్కువ చేస్తారు. అంటే బిగినర్స్ ఎలా అనుకుంటారంటే మనం కార్డియో ఎక్కువ చేస్తే ఫ్యాట్ బర్న్ అనేది ఎక్కువగా అయిపోతుంది అనుకుంటారు, కానీ అక్కడ ఏం జరుగుతుందంటే మజిల్ లాస్ అవుతుంది కానీ ఫ్యాట్ బర్న్ అనేది జరగదు. మినిమం బిగినర్స్ ఎంత టైం చేస్తారంటే మినిమం 15 to 20 minutes ఓన్లీ కార్డియో. జస్ట్ 15 to 20 minutes అయితే చేయండి, అంతేగాని 1 hour ట్రెడ్మిల్, 1 hour సైక్లింగ్, 1 hour ఇలాగా ఇంత టైం ఎక్కువ అనేది చేయొద్దు. మినిమము 15 to 20 minutes అనేది ఎనఫ్ అనమాట. దీనికి సొల్యూషన్ ఏంటంటే బిగినర్స్ మినిమం 15 to 20 minutes కార్డియో చేయండి సరిపోతే, అంతేగాని 1 hour ట్రెడ్మిల్, 1 hour సైక్లింగ్ చేస్తే ఫ్యాట్ అనేది బర్న్ అవ్వదు, ఓన్లీ మజిల్ లాస్ అనేది అవుతుంది. సెవెంత్ పాయింట్ ఏంటంటే నో ప్లానింగ్, నో ట్రాకింగ్. అంటే ఒక ప్లానింగ్ ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ర్యాండమ్గా వెళ్ళి మిషన్స్ యూజ్ చేసేస్తూ ఉంటారు. అంటే అవతల వాడు ఏది చేస్తుంటే అది చూసి అదే బాగుంది కదా అని మా ఆడు కూడా ట్రై చేయడం. మనకి ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక ప్రోగ్రెస్ అనేది లేకపోతే మనకి మజిల్ గ్రోత్ అనేది ఎప్పటికీ జరగదనమాట. దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరు ప్రాపర్ వర్కౌట్ ప్లాన్ అండ్ డైట్ ప్లాన్ రెడీ చేసుకొని తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయండి. ఎయిత్ పాయింట్ అనమాట సప్లిమెంట్స్ మీద ఆధారపడటం. అంటే చాలా మంది బిగినర్స్ ఏమనుకుంటారంటే ప్రోటీన్ తాగితే బాడీ వచ్చేస్తుంది, ప్రోటీన్ తాగితే 6 pack వచ్చేస్తుంది, ప్రోటీన్ తాగితే కండలు వచ్చేస్తే ఇలా అనుకొని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఓన్లీ ప్రోటీన్ అనేది మన బాడీలో ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయడానికే తప్ప నీకు ప్రోటీన్ తాగినంత మాత్రాన బాడీ అనేది బిల్డ్ అయిపోదు, మిరాకిల్స్ ఏం జరిగిపోవు. ప్రోటీన్ అనేది జస్ట్ మన ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, అంతేగాని నా సీనియర్ ప్రోటీన్ తీసుకున్నాడు ఆడు బాడీ మంచిగా బిల్డ్ అయిపోయింది
2-3 మంత్స్ నుంచి జిమ్ చేస్తున్నాడు, వాడు మా బాడీ మంచిగా బిల్డ్ అయిపోయింది, ఒక 6 మంత్స్ నుంచి ప్రోటీన్ వాడుతున్నాడు మంచిగా. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు సీనియర్స్ అనమాట, అరే ప్రోటీన్ తీసుకో, ఇలా క్రియేటిన్ తీసుకో, ఇలా ఫ్యాట్ బర్నర్ తీసుకో, ఇలా అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఆ అందరి మాటలు పట్టించుకోవద్దు. నువ్వు బిగినర్గా ఉన్నప్పుడు ప్రోటీన్ జోలికి కానీ, క్రియేటిన్ జోలికి కానీ, ఫ్యాట్ బర్నర్స్ కానీ ఇలాగా వాటి జోలికి మాత్రం వెళ్ళొద్దు. మినిమమ్ డైట్ అనేది ఒక 2-3 మంత్స్ డైట్ తీసుకోవడానికి ట్రై చేయి. అంతేగాని ఒక స్టార్ట్ చేసిన 1 మంత్లోనే నాకు ప్రోటీన్ కావాలి, నాకు క్రియేటిన్ కావాలి, ఫిష్ ఆయిల్ విటమిన్ అంటే డైలీ తీసుకోవచ్చు, అవి న్యాచురల్ సప్లిమెంట్స్ అనమాట. వే ప్రోటీన్ క్రియేటిన్ కూడా న్యాచురల్ సప్లిమెంటే, కానీ స్టార్టింగ్లో అనేది ఇగ్నోర్ చేయండి. బిగినర్ థింగ్స్ ఎలా ఉంటాయంటే, ఆడు వాడుతున్నారు కదా నేనెందుకు వాడకూడదు, ఆడు వే ప్రోటీన్ యూస్ చేస్తున్నాడు కదా నేనెందుకు యూస్ చేయకూడదు, వాడు క్రియేటిన్ యూస్ చేస్తున్నాడు కదా నేనెందుకు యూస్ చేయకూడదు. బిగినర్స్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండవు, పేరెంట్స్ని అడిగి వాళ్ళని ఇబ్బందిని పెట్టి ప్రోటీన్స్ క్రియేటిన్స్ అలా యూస్ చేయడం తప్పు కదా. మినిమమ్ ఒక 3-4 మంత్స్ డైట్ మీద ఫోకస్ చేయండి. డైట్ అంటే ఫుడ్, ఎగ్స్ ఉంది, చికెన్ ఉంది, పన్నీర్ ఉంది, ఇలాగా ఓన్లీ డైట్ మీద ఫోకస్ చేయండి. తర్వాత మీకు డబ్బులు ఉన్నాయి, పేరెంట్స్ ఇవ్వగలుగుతున్నారు అనుకుంటే వే ప్రోటీన్, క్రియేటిన్, మల్టీవిటమిన్, ఫిష్ ఆయిల్ ఇవి తీసుకోండి. అంతేగాని స్టెరాయిడ్ జోలికి వెళ్ళొద్దు. మళ్ళీ స్టెరాయిడ్ జోలికి వెళ్తే నిజం చెప్పాలంటే లైఫ్ అంతా స్పాయిల్ అయిపోద్ది అనమాట. ఓకేనా, స్టెరాయిడ్ జోలికి మాత్రం వెళ్ళొద్దు. వే ప్రోటీన్, క్రియేటిన్, మల్టీవిటమిన్, ఫిష్ ఆయిల్ ఇవి ఎనఫ్ అనమాట బిగినర్స్కి. అయినా సప్లిమెంట్స్ తీసుకుంటే మిరాకిల్ ఏం జరిగిపోదు, ఓన్లీ డైట్గా అవి సపోర్ట్ని ఇస్తాయి అంతే, అంతవరకే. వే ప్రోటీన్ అయినా సరే, క్రియేటిన్ అయినా సరే, ఫిష్ ఆయిల్ అయినా సరే, మల్టీవిటమిన్ అయినా సరే, నీకు ఓన్లీ నీ బాడీకి ఓన్లీ వర్కౌట్ చేశాక, డైట్ చేశాక నీకు ఓన్లీ అవి సపోర్ట్ చేస్తాయి మాత్రమే. ఓకేనా, అవేమి మిరాకిల్స్ చేసేవు, మ్యాజిక్ చేసేవు, అవి ఓన్లీ డైట్కి సపోర్ట్ మాత్రమే. అవి తీసుకొని అదే వేరే వాడు తీసుకుంటున్నాడు కదా మనం తీసుకుందాం, ఆడి జిమ్లో తాగుతున్నాడు కదా స్టైల్గా, మనం కూడా తీసుకొని స్టైల్గా తాగుదాం అంటే బిగినర్స్ మైండ్స్ అనేవి ఇలా ఉంటాయి అనమాట. ఇంకా ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా బిగినర్ని కాబట్టి నా మైండ్ కూడా అలాగే ఉండేది. ఓకే ఆడి బట్టలు వేసుకున్నాడు నేను కూడా వేసుకోవాలి, వాడి షూ వేసుకున్నాడు నేను కూడా వేసుకోవాలి, వాడు ప్రోటీన్ తాగుతున్నాడు నేను కూడా స్టైల్గా అలా కొనుక్కొని అలా తాగాలి, ఆడి బ్యాగ్ వేసుకొస్తున్నాడు నేను కూడా అలా బ్యాగ్ వేసుకెళ్ళాలి, ఇలా థింగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి అయితే తీసుకోవద్దు. జస్ట్ మీరు ఎఫర్ట్ చేయగలుగుతారు, ఓకే మా ఇంట్లో డబ్బులు ఉన్నాయి, మా డాడీ బలిసినవాడు అనుకుంటే ఓకే అది పర్లేదు. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఎలా ఉంటాయంటే అంటే 3 పూట్ల తినడానికే ఉండదు. ఇంకా ఈ పిల్లలు ఏంటి ఇబ్బంది పెడతారు, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని. సో పేరెంట్స్ని ఇబ్బంది పట్టి అయితే ఇలాగా సప్లిమెంట్స్ అవి కొనొద్దు. మీరు ఎఫర్ట్ చేయగలుగుతారంటే కొనుక్కోండి, అది కూడా ఒక 3-4 మంత్స్ ఆగాక కొనుక్కోండి. స్టార్టింగ్లోనే సప్లిమెంట్స్ మీద ఆధారపడద్దు. ఓకేనా, ఈ మిస్టేక్స్ అనేవి జిమ్లో మీరు అవాయిడ్ చేస్తే ఫాస్ట్గా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. నేనైతే మంచి క్లారిటీగా మీకైతే చెప్పాను అనమాట. వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే కొంచెం తడబడి ఉంటే, ఇప్పుడే కదా వీడియో స్టార్ట్ చేసింది మనం, రాను ఇంకా మీకు మరిన్ని ఫిట్నెస్ టిప్స్ అనేవి అందించడానికి నేనైతే ఫ్రీగా ట్రై చేస్తానన్నమాట. నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వండి, మీ మజిల్ అనేది సేఫ్గా ఇంజురీస్ అవ్వకుండా మంచిగా బిల్డ్ అవుతుంది. మీరు కూడా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఇలాంటి మిస్టేక్స్ చేస్తుంటే కామెంట్ చేయండి, వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు, ఇలా తప్పులు చేయొద్దు అని వాళ్ళకు కూడా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో కలుద్దాం. లవ్ యూ ఆల్, బాయ్.